చాలా బాగుంది డ్రెస్, సూపర్గా ఉంది. కొబ్బరి రుచులు అయితే. హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన, నేను కూడా 90s కిడ్సే, నాకు చాలా ఇష్టమైన కొబ్బరి బర్ఫీ అయితే చేసుకుందాం. కొంచెమే చేస్తున్నాను, మీకు కావాలని మాత్రం అడగొద్దు. మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే ఇస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటేంటో చూసేద్దామా. కొబ్బరి, ఎండు కొబ్బరి, ఒక గ్లాస్తో చక్కెర. నేనైతే ప్యాకెట్ తీసుకొచ్చాను, అదే పెడుతున్నాను. ఈ రెండు అయితే చేసే విధానం అయితే చూపిస్తాను. చిన్నప్పుడు మేము ఎలా చేసేవాళ్ళం అంటే, దీంట్లో తినే శనగపప్పు కూడా వేస్తారు. అదైతే నాకు లేదు, అందుకే నేను వేయట్లేదు. ఈ రెండింటితోనే చేస్తున్నాను. షుగర్ ఉండే వాళ్ళు మాత్రం అస్సలు తినద్దు. తినిన తర్వాత నేను చేశాను తిన్నానని మాత్రం నా మీద అయితే నెట్టద్దు. ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు ఇది తినడానికి ఒక అంకుల్ అయితే వచ్చేవాళ్ళు. బుక్స్, కొన్ని వడ్లు ఉంటాయి కదా, వడ్లు లేదంటే ₹1 ఇస్తే ఇంత చెక్కలాగా ఇచ్చేవాళ్ళు. చాలా బాగా అయితే ఉంటుంది. 90s కిడ్స్కి అయితే అసలు ఫేవరెట్ మిఠాయి అంటే ఇదేను. దీంతో చేసి అసలు మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అబ్బా, ఎలా చేస్తారో నేను చూపిస్తాను కదా. ముందైతే మనం ఫ్రెండ్స్ కొబ్బరిని అయితే నీట్గా కట్ చేసుకోవాలి సన్నగా. జాగ్రత్త ఫ్రెండ్స్, నీట్గా అయితే కట్ చేసుకోండి. సన్న పొలుపులుగా కట్ చేసుకోవాలి. ఎప్పుడు తురుముకునేది ఉన్నా తురుముకోండి, ఈజీగా ఉంటుంది. అయ్యా కొంచెం అయితే ఏది ఫ్రెండ్స్, నాకు చాలా సన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి బాగుంటుంది. కట్ చేస్తారా? నేనైతే కొంచెం లేట్గా కట్ చేస్తాను ఫ్రెండ్స్. అసలు ఏమైందంటే, ఎందుకో సడన్గా తినాలనిపించింది, అందుకే తింటున్నాను. వీడియోస్ చూస్తున్నారు బట్ సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. సపోర్ట్ చేయొచ్చు కదా, లాంగ్ వీడియోస్ కూడా చూడండి. సపోర్ట్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్. బాగా అయితే నీట్గా కట్ చేసేయండి. సన్నగా, ఎంత సన్నగా చేసుకుంటే అంత బాగుంటుంది. అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఇంకేమైనా మీకు రెసిపీలు కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. అంటే ఒకవేళ నాకు రాకపోయినా మీకోసం నేర్చుకొని అయితే చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ అయితే చేయండి, లాంగ్ వీడియోస్ చూడండి. ఏమైనా మీకు కావాలి, ఇలా చేయక్క, ఈ కుకింగ్ చేయి అని అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీలైనంత వరకు అయితే నేను వంట చేసి పెడతాను, చూపిస్తాను. అయితే కట్ చేసేసుకున్నాను అండి, బాగా కట్ చేసేసాను. షుగర్ అయితే ఇంత సరిపోతుంది, కొబ్బరికి షుగర్ సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకోవాలి. తర్వాత అయితే కడాయి పెట్టుకోవాలి. బాండలు చూసి మాత్రం తిట్టుకోవద్దు ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి. యూట్యూబ్లో ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా, అయిన తర్వాత కొందాం. కిచెన్ ఐటమ్స్ పెట్టుకునేది కొనాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. బాండ్లు అయితే పెట్టేసాను కదా, ఇంట్లో అయితే షుగర్ వేసేయాలి. షుగర్ వేసేసిన తర్వాత కొంచెం కొన్ని వాటర్ వేయాలి. చూసారు కదా ఎన్ని వేసాను. వేసుకొని బాగా షుగర్ అంతా కరగాలి మనకి బాగా. ఇంకొంచెం వేద్దామంటారా ఫ్రెండ్స్ షుగర్? దీన్ని బాగా కలపాలి ఫ్రెండ్స్. వేద్దాం కొంచెం షుగర్ ఎక్కువ, మనకి వేసినట్టు చేసినట్టు ఉన్నారు కదా వంట, అందుకే ఇంకొంచెం. లేడీసే అంతే ఫ్రెండ్స్, సరిపోదేమో ఇంకొంచెం చేద్దాం అనే ఐడియాలోనే ఉంటారు ఎప్పుడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా? నేనైతే అలాగే అనుకుంటాను, సరిపోదేమో అనుకుంటూ ఉంటాను. అప్పుడు వచ్చి మిగిలిపోయిన తర్వాత మా అత్త వచ్చి బాగా చెవాట్లు పెడుతుంది. అయినా మా అత్త తిట్టిది కానీ ఫ్రెండ్స్, ఇంటికి పెద్ద రీజన్ కూడా ఉంది తెలియదు. అందరూ ఫ్రెండ్స్ ఇలా బాగా బెలూన్స్ రావాలి. నాకు తెలిసినంత వరకు యాలక్కాయలు అయితే వేయరు ఫ్రెండ్స్. నేనైతే తిన్న దాంట్లో అయితే ఎప్పుడు అంకుల్ అయితే యాలక్కాయలు వేసుకో, ఆయనకి బుర్ర మీసాలు భలే ఫన్నీగా అనిపించేది. సండే అయితే తొక్కడు బచ్చా, ఇప్పుడంటే ఫోన్లు వచ్చేసాయి కానీ అప్పుడు తొక్కడు బిల్ల, ఉప్పాట, ఎన్నో
డెమ్మిండాలని చాలా ఆటలు అయితే ఉండేవి. ఇప్పుడు ఎవరు ఫ్రెండ్స్ పిల్లలు ఆడుకునేది అసలు ఆడుకునే వాళ్ళు కాదు కదా. ఒక ఆడపిల్లని మగపిల్లడితో అట్లన్నా ఇది చేసే రోజుల్లో బతుకుతున్నాం మనం. సేఫ్టీ లేని రోజులు. అప్పట్లో అయితే అసలు ఎందుకులే అలా ఉండేది. చూడండి దీంట్లో వేసాం కదా, అంటే మనకి ముదురు పక్కన రాబుల్లో వేసినప్పుడు ఇలా వచ్చేసిందంటే కొంచెం తీగ పాకం లాగా. చూడండి వాటర్లో వేసినప్పుడు కూడా అసలు మనకి కనిపించట్లేదు కదా. ఇలా చేసుకొని ఇది హిట్టా ఫ్లాపా. మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా ఫ్రెండ్స్, మా గుళ్ళో రాముల వారి గుడి ఉండేది మాకు. అక్కడ గుళ్ళో కొబ్బరి చెప్పులు అన్నీ కొట్టేసేవాళ్ళు. అక్కడ పూజ చేసి ఆయన మా ఊరాయనే. మా ఊర్లో అందరూ మా క్యాస్ట్ వాళ్ళే ఉంటారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉండరు. అయితే అక్కడ అంకుల్ని అడిగి తీసుకునేవాళ్ళం. తాతని అడిగితే ఆయన ఒక 10 చెప్పులు ఇచ్చారు. పిల్లలందరం ఏం చేసాము, ఆడపిల్లలం కదా, అందరం 10 రూపాయలు చందా వేసుకున్నట్టు వేసుకొని మొత్తం చక్కెర తీసుకొచ్చుకునేవాళ్ళం. చక్కెర తీసుకొచ్చుకొని అక్కడే 3 రాళ్ళు పెట్టేసి రాళ్ళతోనే అన్నీ చేసేసుకొని ఇదైతే తయారు చేసుకునేవాళ్ళం. అంటే ఇంటి దగ్గర చాకు తెచ్చుకునేది ఒకరు, అట్లా పంచుకునేవాళ్ళం అంట పని కూడా. తెచ్చుకొని అట్లా చేసేసుకొని అందరం అయితే గుడి దగ్గర కూర్చొని తినేసేవాళ్ళం. ఇంటికి తీసుకెళ్తాం మళ్ళీ అమ్మోళ్ళు కొడతారని, అన్నిటికీ డబ్బులు ఎక్కడ ఏమి కానీ కొడతారని భయంతో అయితే ఇక్కడే తినేసేవాళ్ళం. ఇదైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొబ్బరి కోసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి అయితే వేసేసుకోవాలి. బాగా దీంట్లో బాగా నాననివ్వాలి. మనకైతే ఈ లోపల ఒక ప్లేట్ తీసుకొని, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ అయితే తీసేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని మనకి నెయ్యి ఉంటే నెయ్యి అప్లై చేసుకోండి. లేదు నాకైతే నెయ్యి అయితే అవైలబుల్లో లేదు, నేను అందుకే కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం మళ్ళీ టేస్ట్ అయితే చేంజ్ అయిపోద్ది. మనకి నెయ్యి అయితే చాలా బాగుంటుంది. నెయ్యి అయితే చూడండి ప్లేట్కి అంతా ఇలా అప్లై చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దాన్ని అయితే దీంట్లో పోసుకోవడం అంతే, ఇంకేముండదు. చూపిస్తాను అయితే, చూస్తూ ఉండండి. చెమట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది. లాస్ట్ ఇలా నొరగ రావాలి, అప్పుడే మనకి ఇది అయిపోయినట్టు. దీన్నైతే దీనిలోకైతే వేసేసుకుంటాం. కొబ్బరి అంతా దగ్గరికి వచ్చింది కదా, దాన్ని అయితే నీట్గా తీసేసుకొని అంటే సమానంగా చేసుకోవాలి అన్నిట్లో ఉండేలా. వీలైనంత వరకు తురుముకోండి, ఇంకా బెస్ట్. నేను తురవలేదు, అంటే పలుకులుగా బాగుంటుంది. తురవలేదు ఫ్రెండ్స్, తురిమితే ఇంకా బాగుంటుంది. అంటే ఇలా ఉంటే పలుకులుగా బాగుంటుంది, తినచ్చు. ఇదైతే వేడి చేయాలి. వేడిగా మాత్రం అస్సలు తినొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నోరు బాగా కాలిపోతుంది. కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని అయితే మనం ముక్కలుగా కోసుకుందాం. చూస్తూ ఉండండి. చాకు అయితే తీసుకుందాం. ఈ బాబు ముక్కలుగా రావట్లేదే, ఇంకా చల్లారాలి బాగా. ఇదో ఇక్కడ ఆరింది కదా, అలా ఆరాలి. ఎగ్గడ చచ్చిపోయేలాగా దీంట్లో మనకైతే ఇంకా బాగా ఆరలేదన్నమాట. ఆరితే ఇంకా బాగా వస్తుంది. రావే బాబు, ఇది మా అత్త పల్లెం, చూసిందంటే కర్ర తీసుకొని కొడుతుంది. ఏమయ్యే పనులాగా లేవు ఫ్రెండ్స్. దీన్ని బెస్ట్ ఆప్షన్ ఏంటంటే స్పూన్తో తీసుకొని ఇలా, అలా రాలేదు కదా, ఇలా స్పూన్లో తీసుకొని తినడం బెస్ట్. చాలా బాగుంది డ్రెస్, సూపర్గా ఉంది. కొబ్బరి వచ్చులు అయితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. బట్ అయితే ఎక్కువసేపు ఆరనివ్వండి. చాలా సన్నగా కోసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం లావుగా కోసుకుంటున్నాను. చాలా బాగుంది. ఇది తిన్న తర్వాత జలుబు చేస్తే మాత్రం నాకు సంబంధం లేని విషయం.
బాగుంది, ట్రై చేయొచ్చు.